పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేసింది. కోల్కతా హైకోర్టు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఇక బీజేపీ టికెట్ పై గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్ పై కమలం నేతలు కోర్టులో అనర్హత పిటిషన్ వేశారు. ఇక బీజేపీ నాయకుల అనర్హత పిటిషన్ విచారించిన కోల్కతా హైకోర్టు సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ఇక తెలంగాణలోనూ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ కూడా వేసింది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన విచారణ జరిపి 3 నెలల్లోనే విషయం తేలాల్సిందని హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు కూడా విచారణ పూర్తి చేయలేదు. ఇక మొత్తానికి అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా తీర్పులు వస్తాయని దీనిని బట్టే అర్థమవుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేసింది కోల్కతా హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? కోల్కతా హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని కోల్కతా హైకోర్టు ఎటువంటి సమర్థించేది లేదని చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తూ తీర్పునిచ్చింది. ముకుల్ రాయ్ బీజేపీ పార్టీలో గెలిచి 2020లో చేరారు. టీఎంసీలో చేరగానే అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్ సువేంద్ర అధికారి స్పీకర్ ను కోరారు డిస్క్వాలిఫై చేయాలని ఉంటారు. డిస్క్వాలిఫికేషన్ లా డిఫెన్షన్ లా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్పీకర్ కోరినప్పటికీ స్పీకర్ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడంతో గత కొద్ది రోజులుగా వాదోపవాదాలు జరిగాయి. ఇవాళ చివరగా హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ముకుల్ రాయ్ జడ్జిమెంట్ తర్వాత సువేంద్ర అధికారి మాట్లాడుతూ ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ఇది భారత రాజ్యాంగాన్ని కాపాడిన జడ్జిమెంట్ అని చెప్పేసి కూడా ఆయన అభివర్ణించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేశారు. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఎలాంటి తీర్పు వెలువరించలేదు. ఇటు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు కూడా స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తామని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తరపు తట్టింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టులో వాదోపవాదం జరిగాయి. జస్టిస్ గవాయ్ ఎంత కావాలి అని స్పీకర్ పై ఒత్తిడి తెచ్చినా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరొకసారి అంటే సుప్రీంకోర్టుకు 3 నెలల గడువు కోరింది. సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆ గడువు లోపు వారిపై చర్యలు తీసుకోండి అంటూ చెప్పింది. విచారణ చేయాలని చెప్పి అదే విచారణ చేశారు. గడువు కేవలం 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంకా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇవాళ ఏదైతే వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ అనేది ఒక కీలకమైన జడ్జిమెంట్ గా అభివర్ణిస్తున్నారు రాజకీయ నాయకులు. ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా డిస్క్వాలిఫై అవుతారు. ఈ జడ్జిమెంట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ముకుల్ రాయ్ సంబంధించి బీజేపీ పార్టీపై గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనేక రకాలుగా అక్కడ ఉన్న అధికార పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా చివరగా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఇవాళ ముకుల్ రాయ్ డిస్క్వాలిఫై చేస్తున్నట్లు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా అభివర్ణిస్తున్నారు. పిఎస్సీ చైర్మన్ గా ఆనాడు రాయ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేగా అంబికా రాయ్ 2021లో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పదవి సాంప్రదాయకం ప్రతిపక్షానికి వెళ్తుంది కనుక అయితే ఏదైతే పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీలకు ఇస్తారో అలాంటి ప్రతిపక్ష పార్టీ అలా బీజేపీకే ఇచ్చినట్లు కూడా అక్కడ ముకుల్ రాయ్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తిగానే చూస్తూ ఆనాడు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు. అయినా బీజేపీ దీంతో పోరాటం ఆపలేదు. అటు స్పీకర్ కు ఇటు హైకోర్టులో ఆశ్రయించింది. చివరగా సాంకేతికంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముకుల్ రాయ్ బహిరంగ తృణమూల్లో చేరారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసి అనేక ఆధారాలు ఇచ్చారు. ఆధారాలన్నీ కూడా గత కొద్ది రోజులుగా వాదోపవాదం జరిగిన 2023లో సువేంద్ర అధికారి మరో పిటిషన్ దాఖలు చేస్తూ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరారు. అన్ని వైపులా అన్ని పునర్పరిశీలించిన తర్వాత ఇవాళ హైకోర్టు స్పీకర్ ఆదేశించిన తర్వాత కూడా ముకుల్ రాయ్ని అనర్హులుగా ప్రకటించడానికి ఎటువంటి ఆధారం లేదని స్పీకర్ తేల్చి చెప్పడంతో మరొకసారి హైకోర్టును ఆశ్రయించారు
ఆ సువేంద్ర అధికారి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ముకుల్ రాయ్ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు కూడా వెలువరించింది. ఖచ్చితంగా ఇది దేశ రాజకీయ పార్టీలకు ఒక పెద్ద తీర్పుగానే చెప్పవచ్చు. ఇలాంటి జడ్జిమెంట్ గతంలో ఏ హైకోర్టు కూడా ఇచ్చిన దాఖలా లేవు కనుక ఖచ్చితంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. మిగతా కోర్టులకు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలకి అంతా కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ విక్టరీగానే వాళ్ళ సువేంద్ర అధికారి కావచ్చు, బీజేపీ పార్టీ చెప్తుంది. అయితే రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్ లో చేరారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన లా వర్తిస్తుంది. డిఫెక్షన్ లా ఖచ్చితంగా వర్తించి 10 మందిని కూడా వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిఖత్ రైట్, థ్యాంక్ యూ లివిల్.